అది. మ్యామ్ నెక్స్ట్ అసలు ఈ పిల్లలు పుట్టడానికి మీరు అసలు ఏమేమి టెస్టులు చేస్తారు? హ్మ్. మంచి ప్రశ్న అడిగావమ్మా. ఇదేంటంటే పిల్లలకి, సంతానానికి ముందు ఎవరైనా మనల్ని అప్రోచ్ అయినప్పుడు బేసిక్‌గా ఇద్దరికీ హిస్టరీ తీసుకున్నాక వారి జీవనశైలి విధానం ఇవన్నీ ఇందాక నేను మెన్షన్ చేశాను. అవన్నీ అయిన తర్వాత జనరల్ హెల్త్ చెకప్ చేస్తామమ్మా. జనరల్ హెల్త్ చెకప్‌లో ఏంటంటే వారికి హిమోగ్లోబిన్ ఎలా ఉంది, నెక్స్ట్ ఏమన్నా షుగర్ ఇప్పుడు చాలా కామన్‌గా యంగ్ కపుల్స్‌లో కూడా షుగర్ సమస్య చూస్తున్నాం, బీపీ సమస్య చూస్తున్నాం. సో, అందువల్ల ఏంటంటే హెల్త్ చెకప్ మనం ముందు చేస్తాం. వీరు సంతానం కలగడానికి రెడీగా ఉన్నాయి వీరి శరీరాల ముందు హెల్త్ ఎలా ఉంది, జనరల్ హెల్త్ ఎలా ఉంది, మనం ఇచ్చే మందులు కానీ ట్రీట్మెంట్స్ కానీ తట్టుకునే శక్తి ఉందా లేదా అనేది చూస్తాం ముందు. తర్వాత ఏంటంటే స్త్రీ వచ్చేసరికి ఏంటంటే ఒక స్కానింగ్ చేస్తాం. అంటే ఆ గర్భసంచి ఏమన్నా కాయలు కంతులు ఏమైనా ఉన్నాయి, సిస్ట్లు ఉన్నాయి అండాశయంలో, అలాగే దాని నిర్మాణం అది ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం స్కానింగ్లో తెలుసుకుంటాము. పురుషుల్లో ఏంటంటే ఇంద్రియం పరీక్ష చేస్తాం. ఇంద్రియం యొక్క క్వాలిటీ ఎలా ఉంది, నా సంఖ్య ఎలా ఉన్నాయి, వీర్యకణాల సంఖ్య, కదలికలు ఎలా ఉన్నాయి, నిర్మాణం ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అది వీర్యకణాల కాంపోజిషన్ అది ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ బేసిక్ టెస్ట్లు.